ప్రముఖ ఎవాంజలిస్టు ప్రవీణ్ పగడాల చనిపోయి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఈ మరణంపై సరైన స్పష్టత ఇంకా రాలేదని క్రైస్తవ సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు అని పోలీసులు తేల్చినప్పటికీ ఎవరూ నమ్మకపోగా రోజుకో అనుమానం రేపుతున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యే అని మాజీ పార్లమెంటు సభ్యులు జీవీ హర్షకుమార్ ఖరాఖండిగా చెప్పటంతో పాటు రీపోస్టుమార్టం చేయాల్సిందేనని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఇదే విషయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు చెప్పటం, ఆమె సానుకూలంగా స్పందించి ఈ కేసులో విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యతలు కూడా అప్పజెప్పబోతున్నట్టు సమాచారం. అయితే తాజాగా జీవీ హర్షకుమార్ పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులో ఏముందో యథాతథంగా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ పగడాల మరణం ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవరైనా హత్య చేశారా? ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ఏపీ పోలీసులు 20 రోజులు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎస్ఐ, సిఐ, డీఎస్పీల ఎస్ఐటి నియమించి ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ప్రవీణ్ మద్యం తాగి బైక్ నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించాడని నిర్ధారించారు. ప్రవీణ్ కేసును పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మీడియా వారు ప్రవీణ్ అని చూపించిన సీసీటీవీ ఫుటేజుల విషయమై పోలీసులను ప్రశ్నిస్తే మేము ఆ వీడియోలను ఇవ్వలేదని, అందులో కనిపించిన వ్యక్తులు ప్రవీణ్ అని మేము చెప్పలేదని చెప్పిన పోలీసులు మరలా అవే సీసీటీవీ ఫుటేజులు చూపించి అందులో ఉన్న వ్యక్తి ప్రవీణ్ అని చెప్పటం మరీ విడ్డూరంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసువారు దర్యాప్తు చేసి చెప్పిన విషయాలలో నాకొచ్చిన సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, నేను గమనించిన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మీరు కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఈ విషయాలు కొంచెం పెద్దగా రాశాను. ఓపికతో చదవండి, అనేక మందికి పంపండి. ఎక్కడైనా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే అతడు ఎలా మరణించాడో చుట్టుపక్కల ఉన్న ఆనవాళ్లను బట్టి అతడు ప్రమాదవశాత్తు మరణించాడా లేక ఎవరైనా హత్య చేశారా అనేది నిర్ధారించవచ్చు. అలా చెప్పటానికి మనం ఐపీఎస్ చదవనవసరం లేదు. ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. ఎందుకంటే ఈ మధ్య ఐపీఎస్ చదివిన వారు కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ప్రవీణ్ నిజంగా ప్రమాదవశాత్తు మరణిస్తే అందరూ నమ్ముతారు, ఒప్పుకుంటారు. నేను కూడా మొదట ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించాడేమో అని అనుకున్నా కాని అక్కడ అలా జరిగినట్టుగా ఆనవాళ్లు లేనేలేవు. మరి ఎలా నమ్ముతాం, ఎలా చెబుతారు? అందుకే క్రైస్తవులందరూ నమ్మటం లేదు. ప్రవీణ్ ఒకవేళ ప్రమాదవశాత్తుగా మరణిస్తే సాధారణంగా జరిగే విషయాలు ఏమంటే, 1 బైకు దెబ్బతింటుంది, 2 చేతులకి, కాళ్లకు, భుజాలకు గాయాలవుతాయి. కాని బైకు డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ కాళ్లకు, చేతులకు, భుజాలకు గాయాలు లేవు. 3 ఇక్కడ నాకొచ్చిన మరొక సందేహమేంటంటే, పోలీసులు చెబుతున్నట్టుగా ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణిస్తే అతని బ్యాంకు ఖాతాలు ఎందుకు సీజ్ చేశారు? అతని ల్యాప్టాప్, ఐప్యాడ్ ఎందుకు తీసుకుపోయారు? ప్రవీణ్ పగడాలది ప్రమాదవశాత్తు మరణం కాదు, హత్య అని నిర్ధారించటానికి అక్కడ ఉన్న ఆనవాళ్లు: 1 ప్రవీణ్ వేసుకున్న టీషర్టు మీద కాలితో బలంగా తన్నినట్టుగా, తొక్కినట్టుగా అడుగు ఉంది. ప్రమాదవశాత్తుగా మరణిస్తే అదెలా ఉంటుంది? అది ప్రవీణ్ను ఎవరో బలంగా గట్టిగా తన్నారు, తొక్కారు అని తెలియచేస్తోంది. 2 ప్రవీణ్ తలకు హెల్మెట్ ఉన్నప్పటికీ తలపైన 18 బలమైన గాయాలు ఉన్నాయి. తలపైన హెల్మెట్ ఉండగా తలపైన గాయాలు ఎలా ఉన్నాయి? అంటే ఎవరో ప్రవీణ్ తలపైన కొట్టి హెల్మెట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టులో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వారు చెప్పిన మరొక విషయం ఏమంటే,
తలకు 18 గాయాలున్నట్టు చెప్పింది. కాని అవి యాక్సిడెంట్ ద్వారానే కలిగాయని చెప్పలేదు. యాక్సిడెంట్ ద్వారా కూడా అలా జరిగే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పింది. తలకు మాత్రమే గాయాలు కలిగాయంటే ప్రవీణ్ బైకు మీద నుండి పడిపోయేటప్పుడు తలకు మాత్రమే గాయాలు కావాలని పారాచూట్ వలె చేతులు పైకి చాపి తల నేలకు తగిలేటట్టు చేసుకున్నాడా? 3. ప్రవీణ్ బాడీ దగ్గర్లో రక్తంతో తడిచిన కట్టెలు ఉన్నాయి. అంటే ఎవరో ప్రవీణ్ను రక్తం వచ్చేట్టుగా కొట్టారని అర్థమవుతోంది. 4. ప్రవీణ్ చేతి పక్కన మాస్క్, దానిపైన కళ్లద్దాలు ఎవరో పెట్టినట్టుగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే అవి అలా ఉండటం ఎలా సాధ్యం? 5. ప్రవీణ్ పెదాల మీద గొడ్డలితో లేక కత్తితో నరికినట్టు, కోసినట్టు గాయాలున్నాయి. మెడమీద నరికినా, కోసిన గాయాలు ఉన్నాయి. ప్రమాదవశాత్తుగా మరణిస్తే అవి అలా ఉండటం ఎలా సాధ్యం? ప్రవీణ్ బాడీ మీద బైకు ఉంది. ప్రపంచంలో ఎన్నో బైకు ప్రమాదాలు జరిగాయి. ఈ విధంగా ఎక్కడైనా జరిగిందా? అసలు అలా జరగటం సాధ్యమేనా? దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బైకుకు ప్రమాదం జరిగితే మనిషి ఎగిరి ముందుకు పడిపోతాడు తప్ప దాదాపు 200 కిలోలు బరువున్న బైక్ క్రికెట్ బాలు వలె పైకి ఎగిరి మనిషి మీద పడిపోదు. పోలీసులు వీటిని పరిగణలోకి తీసుకోకుండా, పట్టించుకోకుండా, డాగ్ స్క్వాడ్ను వాడకుండా ప్రవీణ్ మద్యం సేవించి బైకు నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించాడని చెబితే నమ్మడానికి ప్రజలు చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టుకోలేదు. ప్రవీణ్ తాగి బైకు నడిపారా? 1. సాధారణంగా ఎవరైనా బైకు మీద 480 కిలోమీటర్లు ప్రయాణించాలనుకుంటే మద్యం తాగి నడుపుతారా? ప్రవీణ్ ఒక్కసారి కాదు 3 సార్లు మద్యం తాగి బైకు నడిపాడట. 2. సీసీటీవీ ఫుటేజీలో కనిపించే మద్యం కొనుగోలు చేస్తున్న డూప్లికేట్ ప్రవీణ్లను చూసి ప్రవీణ్ అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. మూతికి మాస్కు, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ప్రవీణ్ అని ఎలా చెప్పగలరు? అందుకు ఐజీ అశోక్ కుమార్ గారు మద్యం దుకాణం దగ్గర చెల్లింపులు ప్రవీణ్ ఖాతా నుంచి జరిగాయని చెబుతున్నారు. దానికి నేనేమంటానంటే వేరేవారు ప్రవీణ్ ఫోను ఉపయోగించి కూడా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ ఎవరెకౌంట్ నుంచి వెళ్ళిందో కాదు, దానిని ఎవరు చేశారు అనేది చూడాలి. ప్రవీణ్ ఖాతా నుంచి చెల్లింపు జరిగింది కాబట్టి మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ అని నిర్ధారించడం కరెక్ట్ కాదు. అక్కడకు వెళ్లి కొనుగోలు చేసింది ఎవరు అనేది చూడాలి. ఈ సందర్భంలో పాతకాలం సామెత ఒకటి నాకు గుర్తుకొస్తోంది. అదేంటంటే ఎర్రచీర కట్టుకున్న ప్రతి ఒక్కరూ నా భార్య అని అన్నాడట వెనకొకడు. అలా ఉంది ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పే విషయాలు. 3. ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఏమనిచ్చారంటే ప్రవీణ్ శరీరంలో ఉన్న ఏ పొరల్లో కూడా ఆల్కహాల్ లేదని చెప్పింది. కాని ఉందని ఇస్తున్నాము అన్నట్టుగా ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్టులో ఆల్కహాల్ తాగినట్టు ఉందని చెప్పిన ఐజీ అశోక్ కుమార్ గారు రిపోర్టు చూపించడం లేదు. ఇంకొక విషయమేంటంటే ప్రవీణ్ వేసుకున్న టీషర్టు మీద కాలితో తొక్కినట్టుగా, తన్నినట్టుగా అడుగు ఉంది. కాని ఆ విషయంలో అది ఎవరిదో, ఎందుకు ఉందో ఫోరెన్సిక్ రిపోర్టు ఏమని వచ్చిందో చెప్పటం లేదు. 4. మరి సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు మార్గం మధ్యలో వైన్ షాపుల దగ్గర మద్యం కొనుగోలు చేస్తూ కనిపించిన వ్యక్తులు రోడ్డు మీద కూర్చొని అప్పుడప్పుడు పడిపోతూ టోల్గేటు క్రాస్ అవుతూ ప్రవీణ్లా కనిపించిన వ్యక్తులెవరు? వారు ప్రవీణ్ తాగాడని చూపించటానికి ఏర్పాటు చేయబడిన నకిలీ ప్రవీణ్లు కావచ్చు. ప్రవీణ్తో నాకు 25 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. వారు ప్రవీణ్ కానే కాదు. ఎందుకంటే వారిలో ఎల్బీనగర్ దగ్గర మద్యం కొన్నవాడికి గడ్డం ఉంది, ప్రవీణ్కు గడ్డం ఉండదు. బైక్ ఆపి రోడ్డు మీద కూడా కూర్చున్నవాడు బ్లూ జీన్స్ పాయింట్ వేసుకున్నాడు. కాని ప్రవీణ్ బ్లాక్ జీన్స్ పాయింట్ వేసుకున్నాడు. వారిలో రోడ్డు మీద పడిపోయినవాడు తెల్ల బనియన్ వేసుకున్నాడు. ప్రవీణ్ రెడ్డుతో ఉన్న బ్లాక్ బనియన్ వేసుకున్నాడు. టోల్గేటు దాటుతూ కనిపించినవాడు ఎత్తుగా పెద్ద పొట్ట ఉంది. కాని ప్రవీణ్ అలా ఉండడు. ప్రవీణ్ పగడాల మరణ రహస్యం వేడాలంటే పోలీసులు 2 విషయాలు పరిశీలించాలి. 1. హైదరాబాద్ నాగోల్ ఎల్బీనగర్ దగ్గర ఒక మద్యం షాపు వద్ద ప్రవీణ్ లాంటి వ్యక్తి లోపలికి వెళ్తుండగా అప్పటి వరకు క్యాష్ కౌంటర్ యజమాని దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి అతన్ని చూసి బయటకు రావటం, అతన్ని ఫోటో తీయటం జరిగింది. ఆ షాపు యొక్క యజమానిని పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? అతన్ని పిలిపించమని లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరు? అతన్నెందుకు ఫోటో తీశావని విచారిస్తే తెలుస్తుంది కదా అసలు విషయం. 2. ప్రవీణ్ డెడ్ బాడీ ఉన్న స్థలానికి ఎదురుగా నాయరా పెట్రోల్ పంపు ఉంది. దాని దగ్గర 3 సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయట. వాటిల్లో 24 మార్చి 2025 రాత్రి 11:30 గంటల నుండి మార్చి 25, 2025 ఉదయం 5 గంటల వరకు ఉన్న వీడియోస్ పరిశీలిస్తే అసలు సంగతి బయటపడుతుంది.
కేవలం దుమ్ము చూపించి అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడని కాకమ్మ కథలు చెబితే ఎవరూ నమ్మరు. చివరిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇంట్లో కూర్చొని ప్రవీణ్ పగడాలదే ప్రమాదవశాత్తు మరణమని చెప్పాడు. బహుశా అందుకేనేమో పోలీసులు దానిని నిజం చేయడం కోసం దర్యాప్తు సరిగా చేయకుండా, పోస్టుమార్టం విషయాలు అన్నీ చెప్పకుండా, అనేక విషయాలు దాచి కొన్ని అబద్ధాలు సృష్టించి మద్యం తాగి ప్రమాదవశాత్తు మరణించాడని నిర్ధారించినట్టు తెలుస్తోంది అంటూ రాసుకొచ్చారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. మరి పోలీసులు చెప్పినట్టు ఇది యాక్సిడెంటా, లేక అందరూ అనుమానించినట్టు హత్య? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.